పెద్దల జిఎస్టీ నిజమే. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్న ఈ పెద్దల జిఎస్టీ ఇది ఉమ్మడి వరంగల్లో జరుగుతున్న ఈ యొక్క తతంగంని ఇప్పుడు ఒకసారి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. ప్రభుత్వం అధికారికంగా వసూలు చేసే జిఎస్టీ గురించి అందరికీ తెలుసు. కానీ పెద్దల జిఎస్టీ ఏమని అనుకుంటున్నారా? గ్రేటర్ వరంగల్లో కొత్తగా పెద్దల పేరుతో అనధికారికంగా చేసే వసూళ్ల పర్వానికి ఈ పేరు పెట్టారు. అభివృద్ధి పనుల బిల్లులు రావాలంటే పెద్దలకు జిఎస్టీ చెల్లించాల్సిందని గ్రేటర్ సిబ్బంది చెబుతున్నారు. కొందరు ఇంజనీరింగ్ అండ్ అకౌంట్స్ సెక్షన్ అధికారులు పెద్ద ఎత్తున ఏజెంట్గా పనిచేస్తూ ఈ వసూళ్ల పర్వాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు. సివిల్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ ఇతర ప్రైవేటు బిల్లులు చెల్లించేందుకు 4 to 5 కమిషన్ వసూలు చేస్తున్నట్టు తెలిసింది. 2-3 కేంద్రాలుగా విభజించి దందా సాగిస్తున్నారు. ₹1,00,000 ఒక బిల్లు రావాలంటే 4 నుండి 5,000 రూపాయలు పెద్దల జిఎస్టీ కట్టాల్సిందేనట. బల్దియా పాలకవర్గం పెద్దలు, ఉన్నతాధికారులు తరఫున కొందరు ప్రైవేటు వ్యక్తులు అంటే వీరికి ఒక ఏజెంట్లను నియమించుకొని త్వరలోనే పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ఏజెంట్లుగా నియమించుకొని ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వారి దగ్గర నుంచి ఈ కమిషన్ వసూలు చేస్తున్నారు. వసూలు చేసిన తర్వాత త్వరలోనే వాళ్ళ యొక్క పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు రంగం సిద్ధమవుతుంది. అంటే వారి యొక్క పెండింగ్ ఉన్న బిల్లులను ఆ సంబంధించిన ఫైల్ను తొందరగా మూవ్ చేస్తున్నారు. ఫర్దర్గా జాబితాలో పేరును అంటే వాళ్ళు తయారు చేసిన జాబితాలో పేరున్న కాంట్రాక్టర్ వద్ద నగదు వసూలు చేస్తున్నారు. 2 రోజుల క్రితం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లు హైదరాబాద్లోని సచివాలయం వద్ద ధర్నా చేస్తారు. ఆ సమయంలో వరంగల్ చెందిన కొందరు కాంట్రాక్టర్లు గ్రేటర్లో జరుగుతున్న వసూళ్ల తీరుపై ఫిర్యాదు చేశారు. ఇంకోటి ఏంటంటే బల్దియాల బిల్లులు చెల్లింపుల జాబితాను సెల్ ఫోన్ ద్వారా నడుస్తుంది. పాలకవర్గం పెద్దలు, ప్రతినిధులు, ప్రైవేటు వ్యక్తులు బిల్లులు చెల్లించాల్సిన వారి పేర్లను పెద్దలకు పంపిస్తారు. సెల్ ఫోన్లో వచ్చే సందేశం ఆధారంగా అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఫైల్ను ముందడి ఫార్వర్డ్ చేస్తున్నారు. అయితే అది ఎవరికి తెలియకుండా గుర్తించకుండా ఫైల్ క్లియర్ చేసి అదైతే కమిషన్ వచ్చిందో పెద్దల కమిషన్లను ముట్ట చెప్తున్నారు. వన్స్ కమిషన్ ముట్టినాక వెంటనే ఎవరైతే కాంట్రాక్టర్లు, బిల్డర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఫైల్ క్లియర్ చేస్తున్నారు. అంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు కానీ చెక్కులు కానీ ఇచ్చేస్తున్నారు. సో ఇదే పెద్దల జిఎస్టీ.